బండి సంజయ్ కొడుకు పేట్ బషీర్ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన రిప్లై అది ఏం రాసుకొచ్చారు చూడండి అక్కడ. హవెవర్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ నోటీస్ అఫోర్డెడ్ టు మీ. నేను కలెక్టర్గా పనిచేస్తున్నావా? కేంద్ర మంత్రి బండి సంజయ్ కదా, నీకున్న అంతగా అపాయింట్మెంట్స్ ఏమున్నాయి? అంత షార్ట్ పీరియడ్లో నాకు ఇచ్చారు కాబట్టి రాలేకపోతున్నాను అంటున్నాడు. కేసీఆర్ లాంటి వాళ్ళకే ముందు రోజు ఇచ్చిన ఎగ్జామ్ రమ్మని చెప్తే హాజరైంది ఆయన. కేటీఆర్ లాంటి వాళ్ళకే ముందు రోజు ఇచ్చిన ఎగ్జామ్ రమ్మంటే హాజరయ్యారు. గతంలో అనేక కేసుల్లో ముందు రోజు నోటీస్ ఇచ్చి మరుసటి రోజు హాజరు కామంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు హాజరైపోయారు. ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కదా, ఆయన కుమారుడు కాదు కదా. ఇక్కడ చాలా క్లియర్గా ఏంటి, ఏదో పెద్ద పని ఉందంట ఆయనకి, ఆ పని ఉంది కాబట్టి ఆ పని వల్ల నేను రాలేకపోతున్నాను, ఐఎమ్ అనేబుల్ టు అపియర్ ఆన్ ద డేట్. ఇదే ఇక్కడ పోలీసులు నిజంగా నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే, కానూన్ సబ్కే ఏక్ సమాన్ హై అని చెప్పి, చట్టం అందరికీ ఒకే రకంగా ఉండాలి, ఉంటుంది అని చెప్పి నేను భావించేవాడిని, చట్టాన్ని గౌరవించేవాడిని. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆయన ఎదుర్కొన్న కేసులో ఆవిడ మైనరా కాదా, పోక్సోనా, ఇంకా ఏదైనా అవన్నీ తర్వాత, బట్ ఒక మైనర్ అమ్మాయి అనేటువంటి పేరిటనే పోక్సో కేసు నమోదైంది కాబట్టి పోలీసులు కేసు పెట్టారు. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ ఏంది, సిట్ ఏంది, గతంలో సిట్లుండేనే ఇవన్నీ.